అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. చందమామ కథల్లో వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చందమామ కథల్లో కొలువులో దొంగతనం అనే చక్కని చందమామ కథ నుండి విందాం. దసరా పండుగల్లో ఒక చిట్టి తల్లి చక్కటి బొమ్మల కొలువు పెట్టుకుంది. ఆ కొలువులో పుజిత్తేరి బొమ్మలు, నక్కపల్లి బొమ్మలు, కొండపల్లి బొమ్మలు, చందనపు బొమ్మలు, గాజు బొమ్మలు, సెల్యులాయిడ్ బొమ్మలు, ప్లాస్టిక్ బొమ్మలు, రబ్బర్ బొమ్మలు, రకరకాల బొమ్మలన్నీ ఉన్నాయి. దేవుళ్ళ బొమ్మలు ఉన్నాయి. గాంధీ నెహ్రూ బొమ్మలు ఉన్నాయి. పక్షుల బొమ్మలు ఉన్నాయి. జంతువుల బొమ్మలు ఉన్నాయి. కొలువులో మెట్టు మీద మెట్లు 10 మెట్లున్నాయి. రెండో మెట్టు మీద అన్ని జంతువుల బొమ్మలే. చిట్టితల్లి అమ్మ పండుగ 10 రోజులు ఏవో అప్పచ్చులు చేసేది. అష్టమి నాడు మిఠాయి చేసింది. చిట్టితల్లికి మిఠాయి అంటే మహా ఇష్టం. పేరంటానికి వచ్చిన వాళ్ళకి ఇచ్చినప్పుడల్లా తను కూడా ఒక ఉండ గుటకాయ స్వాహా చేస్తూ ఉండేది. తినగా మిగిలినది తిని ఇంక తినలేక ఒక ఉండ మిగిలితే దాన్ని రాత్రి బొమ్మల కొలువులో జంతువులున్న మెట్టు మీద దాచుకుంది. తెలియకుండానే ఆమెకు నిద్ర పట్టేసింది. చిట్టి తల్లితో పాటు బొమ్మలు కూడా నిద్రపోయాయి. కానీ 1 గంట సేపటికల్లా అవి లేచేస్తాయి. లేచేసరికి అంతకుముందు అక్కడ చిట్టి దాచుకున్న మిఠాయి ఉండ ఏమైందో కానీ కనపడలేదు. ఆ ఉండ పోయినట్లు కొయ్యగుర్రమే మొదట కనిపెట్టి గాజుగాడి దయతో, ఎంత పని తమ్ముడు, మన చిట్టితల్లి దాచుకున్న మిఠాయి ఉండ కనపడలేదు సుమా అన్నది. ఎంత మాట అన్నావు? గడ్డి గాదాం తిని పొట్ట పోసుకునే నేను మిఠాయికి ఆశపడతానా? ఇంతకీ మన చిట్టితల్లి దాచుకున్న ఉండ తినేస్తానా? నేనే పాపం ఎరుగను అన్నయ్య అంది గాడిద. ఏం పిల్లి నీవేమంటావు అంది గుర్రం. అందుకు గడ్డు పిల్లి, శివశివ, ఏ పాలో మేగడో అయితే కక్కుర్తి పడతాను కానీ మనల్ని నమ్మి నిద్రపోతున్న చిట్టితల్లి మిఠాయి కాజేస్తానా అంది. అడగకుండానే లబ్బరేలుక ముందుకొచ్చి చిట్టితల్లికి ద్రోహం తలచిన దుర్మార్గుడెవలో కానీ తెలిస్తే పుటుక్కున తోక కొరికి 3 ముక్కలు చేసేద్దును అంది. దూది కుందేలు మట్టి తోడేలును అనుమానించి ఆ సంగతి కనిపెట్టి, తోడేలు, నాకు ఆకలి ఎక్కువ అన్నమాట నిజమే, కానీ ఈ మిఠాయి నేను ముట్టుకోలేదు. ఏమంటే ఈ కాస్త నాకు ఏ మూలకి విధం చెడాఫలం దక్కదన్నట్లు కొడుపు నిండని ద్రోహం తలపెడతానా అంది. ఏమండి రాజా, మీరేమైనా అని మృగాలన్నీ పింగాణి సింహం వైపు చూశాయి. ఎంత మూర్ఖులరా మీరు! అవసరమైతే ఏనుగు కుంభస్థలాన్ని బద్దలు కొట్టి తింటాను, కానీ మన చిట్టితల్లి దాచుకున్న మిఠాయి దొంగిలించేంతటి నీచుండా నేను అని ఒక్క మాట గర్జించింది సింహం. ఆంజనేయుల వారి వంశంలో పుట్టి నేను దొంగతనం చేస్తానా అంది కోతి. ఆంజనేయుల వారి స్నేహితుడైన జాంబవంతుడు మా కుల పెద్ద అయి ఉండగా నేను దొంగిలిస్తానా అని చెప్పి తప్పుకుంది ఎలుగుబండి. ఇలాగా ఎవరికి వారు మేం కాదంటే మేం కాదనేసరికి గుర్రం గాడితో, ఏం తమ్ముడు, దొంగ ఎవడో మనలోనే ఉండాలి, వాని కొనుక్కోవడం ఎలాగో ఆలోచించు అంది. ఆలోచించడానికి నా బుద్ధి అంత గొప్పది కాదు. అటువంటి సామర్థ్యం మనలో ఒక్క నక్క బావకే ఉంది అన్నది గాడిద. నక్క ఇది విని, సామర్థ్యానికి ఏముంది ఇందులో, అంతగా తెలుసుకోవాలంటే దొంగనిట్టే పట్టేస్తాను అంది. చెప్పు అన్నాయి జంతువులన్నీ. మీరంతా ఒక్క మాటు అటువైపు తిరిగి కళ్ళు మూసుకోండి అంది నక్క. అవి అటు తిరిగి కళ్ళు మూసుకున్నాయి. అవి కళ్ళు మూసుకుని తెరిచేలోగా నక్క కొలువులో ఉన్న గంధపు గిన్నెలో తన కుచ్చుతోక ముంచి తీసి గప్చిప్పుగా ఏమీ ఎరుగినట్లు నిలబడి తక్కిన జంతువులతో, ఇంక మీరు ఇటు తిరగవచ్చు, ఒక్కొక్కరిలే వచ్చి నా తోక పట్టుకు లాగండి, దొంగ ఎవడో చెబుతాను అంది. శబాష్, బాగుంది పద్ధతి అనుకున్నాయి జంతువులు. గుర్రం, గాడిద, సింహం, ఏనుగు, కోతి, కొండముచ్చును ఈ మొదలైన జంతువులన్నీ ఒక్కొక్కటే వచ్చి నక్క తోక లాగి వెళ్ళాయి. అందరూ లాగటం అయిందా అని నక్క అడిగింది. అయింది అంటూ జంతువులన్నీ ఎవరో తెలిసిందా అని అడిగాయి. అప్పుడు తొందరపడకండి, ఒక్కొక్కళ్ళే ఈ మాటు నా ముందు నుంచి నడిచి
చేతులు ఒక మారు చూపిపోండి అన్నది నక్క. సరే అని ఒక్కొక్క జంతువే వెళ్ళి నక్కకి తమ చేతులు చూపించాయి. అప్పుడు అవి తమ చేతులను తామే ఒక మారు చూసుకున్నాయి. ఇదేమిటి, మా చేతులు ఇలా పచ్చగా ఉన్నాయి, సువాసన కూడా వేస్తుందే అని ఆశ్చర్యపోయాయి. నక్క వాడి చేతులు చూసి గంధం ఉన్న జంతువునల్లా నువ్వు దొంగవు కావు అని చెప్పి పంపేసింది. అన్ని జంతువులు అలా దాటి వెళ్ళగా ఆఖరికి ఎలుక ఒక్కటే మిగిలింది. ఎలుక కూడా చేతులు చూపించి దాటుకుపోబోతూ ఉంటే నక్క ఆగు, నువ్వే దొంగవి అని కొళ్ళెర చేసి అరిచింది. ఎలుక పారిపోబోయింది, కానీ పిల్లి దాన్ని పట్టేసి కూర్చోబెట్టి కదిలేమంటే జాగ్రత్త, ఏమనుకున్నావో అంది. గుర్రం ముందుకొచ్చి నువ్వేనా చిట్టి తల్లి మిఠాయి మింగేసింది అని కోపంగా సకిలించేసరికి నేనే అని ఎలుక మెల్లిగా కీచుమంది. కోతి కిచకిచలాడుతూ ముందుకొచ్చి ఎంత నంగనాచివే, దొంగ ఎవరో తెలిస్తే దాని తోక పుటుక్కున కొరికేస్తానన్నవే అంటూ ఎలుక నోట్లో దాన్ని తోకనే కుక్కబోయింది బలవంతంగాను. సింహం అడ్డు వచ్చి తప్పుకో, శిక్ష విధించవలసింది నేను అని కోతిని ఆజ్ఞాపించింది. నక్క కేసు తిరిగి మంత్రి పొంగవ, ఈ మూషికాధముడు చోరుడు అని నీకు ఎలా తెలిసింది అని అడిగింది. నక్క నవ్వుతో ప్రభు, నా తోక లాగినప్పుడు దొంగ ఎవరో తెలిసిపోతుందని అన్నాను కనుక ఈ ఎలుక భయం కొద్దీ నా తోక తాకడమే మానేసింది. అందుచేతనే మీ అందరికీ అంటుకున్న గంధం దీని చేతులకు అంటుకోలేదు. గంధం లేకపోవడంతోనే పట్టేశాను అంది. నక్క తెలివికి సింహం ఎంతగానో మెచ్చుకుంది. ఆ తర్వాత పిల్లితో పిల్లి, మన చిట్టి తల్లికి ద్రోహం తలపెట్టిన ఈ కీచుగాడికి కొలువులో ఉండే అర్హత లేదు. వాడిని పై మెట్టుకు తీసుకుపోయి అక్కడి నుంచి కొలువు వెనకాల అగాధంలోనికి తోసేయి అన్నది. వెంటనే పిల్లి ఆ పని చేసింది. ఎలుక కొలుగులోనికి దూరిపోయింది. ఇప్పుడు అద్భుత విషయమనే మరో చక్కని చందమామ కథను విందాం. అప్పటికి నాకు 14 ఏళ్ళంటే ఎక్కువ ఉండవు. మా అన్నయ్య నాకంటే 4 ఏళ్ళు పెద్ద. పడవలో తినడానికని మా అమ్మమ్మ కాల్చి ఇచ్చిన మినపరొట్టె మూటతో మేమిద్దరం అమలాపురంలో రహదారి బోటు ఎక్కి రాజమహేంద్రవరం వెళ్తున్నాం. పడవ ముక్కాములా చేరుకున్నాక అక్కడ కొన్ని బస్తాలు, కొందరు మనుషులు పడవలోకి ఎక్కారు. వాళ్ళలో పొడుగ్గా సన్నటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన్ని చూడటంతోనే పడవ హాల్లో ఉన్న కొందరు దయచేయండి పేర్రాజు గారు అంటూ ఆహ్వానించారు. అయిలే తమాషా మనిషి, చిత్ర విచిత్రమైన కథలు ఎన్నైనా వచ్చు ఈయనకి అన్నాడు నా పక్కనున్న మీసాల కాపు. అని పేర్రాజు గారు మంచి అద్భుతమైన విషయం ఏదైనా చెప్పండి అని కోరాడు. ఆయన అలాగేనని సర్దుకొని కూర్చున్నాక ఇలాగ ప్రారంభించాడు. ఇది చాలా అద్భుతమైన విషయం, వినండి. నేను అప్పుడు అమెరికాలో ఉన్నాను. అమెరికాలో ఇల్లద్దెలు మన దేశంలో కన్నా చాలా ఎక్కువ కనుకనే నేను పెద్ద భవంతుల వైపు పోక ఒక పాతింట్లో గది ఒకటి తక్కువ బాడుగకు కుదుర్చుకుని అందులో ప్రవేశించాను. అక్కడకు వెళ్ళిన కొత్తలో నీరు, ఆహారం నాకు కొత్త చేసి ఒంట్లో అనారోగ్యం కలిగించాయి. జ్వరం వచ్చి ఒక 15 రోజుల దాకా మంచం మీదే ఉండిపోవలసి వచ్చింది. నేను ఆ 15 రోజుల్లోనూ నాకు ప్రపంచమంతా ఆ 4 గోడల మధ్యనే. ఆ ఇంటికి ఏనాడు వేశారో వెళ్ళ గోడలకు అక్కడక్కడ పెచ్చులుగా ఊడిపోయి రకరకాల ఆకారాలు ఏర్పడ్డాయి. వాటిల్లో ఒక ఆకారం సరిగా ఒక మనిషికి మళ్ళీ కనబడింది. పరికించి చూస్తే గది కదా బెల్లు ఊడిపోయిన చోటు మనిషికి మళ్ళీ ఉండటమే కాకుండా నేను మా ఊళ్ళో చిన్నప్పటి నుంచి ఎరుగున్న కోటేశ్వరుడు కోటయ్య శెట్టిగా కనిపించింది నాకు. పోలి ఉందా బొమ్మల. చక్క లంక గుమ్మడికాయంత బొజ్జ అతనిది. బాగా సోలడు పొడుం పట్టే ముక్కు, రవ్వంత తేడా కూడా లేకుండా ఇవన్నీ ఆ గోడ మీద బొమ్మల్లో ప్రత్యక్షమయ్యాయి నాకు. ఎక్కడ ముక్కామల, ఎక్కడ అమెరికా, వీటి మధ్య దూరం కొన్ని వేల మైళ్ళు కదా. ఇంత దూరం లక్ష్యం చేయడానికి నేను వచ్చానే కానీ మా కోటయ్య శెట్టి ఎన్నడూ దేశం విడిచి ఎరగడే. అతడే కదలినప్పుడు అతని బొమ్మ ఎంత దూరం వచ్చి
ఈ గదిలో ఈ గోడ మీద ఎలా ఎలా వెలిసిందో నాకు బోధపడలేదు. ఏమిటి చిత్రం అని ఆశ్చర్యపోతూ ఆ బొమ్మకేసి దీక్షగా చూశాను. చూస్తుంది కదా, మొదటి రోజున కూర్చుని కనపడ్డ బొమ్మల్లా అప్పుడు నాకు మళ్ళనే వెలికెత్తలా ఒక మంచం మీద పరున్నట్లు కనబడింది. ఇది మరీ విచిత్రంగా ఉందే. ఆ గదిలోకి ఒక్క నౌకరు తప్ప మరెవరూ రారు. వాణ్ణి ఈ బొమ్మ నీవేమైనా ముట్టుకున్నావా అని అడిగాను. లేదు అన్నాడు. నాకేమీ పాలుపోలేదు. ఆ బొమ్మ కేసు అలా చూస్తున్నానే ఉండిపోయాను. నౌకరు మధ్య మధ్య మందు సగ్గుజావా తెచ్చిపోతున్నాడు. రోజు తర్వాత రోజు గడిచింది. నాకు క్రమంగా రోగం మళ్ళీ స్వస్థత కలుగుతుంది. కానీ గోడ మీద బొమ్మ ఇంకా అలాగే పరుండి ఉంది. మరొక చిత్రం ఏమిటంటే, మొదట లావుగా ఎత్తుగా ఉండే అతడి బొజ్జ క్రమంగా తరిగిపోయింది. ఆ ముక్కు కూడా పలచబడిపోయింది. ముక్కు దాకా ఎందుకు, ఆ కాటుక లాంటి శరీర ఛాయ మారుతూ వచ్చి అంతకుముందు గోడపైన స్పష్టంగా కనపడ్డ ఆకారం రోజు రోజుకి అస్పష్టంగా మారి కోటయ్య బొమ్మేనా ఇది అని అనిపించింది. నాకు లేచి కూర్చునే సత్తు వచ్చిన తర్వాత నౌకరుతో, అబ్బి వార్తాపత్రిక ఏదైనా తెచ్చిపెడదు అన్నాను. వాడు మన దేశం పత్రికే ఒకటి తెచ్చి నా ముందు పడేశాడు. పత్రిక విప్పు చూస్తుంది కదా, ఏముంది, గోదావరి మండలం కోనసీమలోని ముక్కామల కాపురస్తుడు కోటేశ్వరుడు ఆయన కోటయ్య శెట్టి దారుణమైన అజీర్ణ వ్యాధి చేత బాధపడుతున్నాడు. ఘనవైద్యులంతా వచ్చి వైద్యం చేశారు, కుదరటం లేదు అని ఉన్నది. నేను విచారంతో పత్రిక కింద పడేసి గోడవైపు చూశాను. శుష్కించిపోయిన కోటయ్య శెట్టి బొమ్మ అటు ఇటు బాధతో దొర్లుతున్నట్లు తోచింది నాకు. ఆ దృశ్యం చూసేసరికి నాకు గుండె నీరైపోయి నేను మరో గదిలోకి మారిపోయాను. మరో 3 రోజులు గడిచాక వచ్చిన వార్తాపత్రికల్లో కోటయ్య శెట్టి స్నేహకోటి సంతటిని దుఃఖ సముద్రంలో ముంచేసి స్వర్గస్థుడయ్యాడని ఉంది. నేను కన్నీరు తుడుచుకుంటూ అతడి బొమ్మ ఉన్న గదిలోనికి పరిగెత్తి వెళ్ళాను. ఏమి చిత్రం, గోడ మీద బొమ్మ లేదు. బెల్లు ఊడిపోయి అంతమేర నల్లగా కనబడుతూ వచ్చిన చోటంతా వెళ్ళవేసినట్లు అయిపోయింది. నేను నౌకరుని పిలిచి, అబ్బి ఈ గదికి మరామత్తు చేసి వెళ్ళవేశారా అని అడిగాను. అలాంటిదేదీ జరగలేదు, ఇప్పట్లో జరగదు కూడాను అనేశాడు. అయితే పేర్రాజు గారు ఇలా ముగించి ఊరుకున్నాడు. శ్రోతలంతా ఇంక మెచ్చుకోవడం మొదలుపెట్టారు. చాలా అద్భుతంగా ఉంది. ఒక్కడుండే కోటయ్య శెట్టి ఇక్కడుండేవాడు, ఆకారం వేలాది మైళ్ళ దూరంలో ఉన్న ఆ గోడ మీద ప్రత్యక్షం కావడం చిత్రమైన విషయమే అన్నాడు ఒక ఆయన. ఇంకొక ఆయన, ప్రత్యక్షం కావడమే కాదు, ఇక్కడ అజీర్ణంతో బాధపడుతూ ఉన్న శెట్టిలో వచ్చిన మార్పులన్నీ అక్కడ గోడ మీద బొమ్మలో రావటం, ఇతడిక్కడ హరి అనటంతోనే అక్కడ ఆ బొమ్మ మాయమవటం మరీ చిత్రంగా ఉంది సుమండి అన్నాడు. ఇంతలో హాలు కొసన కూర్చున్న ఒక పెద్ద మనిషి, అయితే పేర్రాజు గారు మీరు అమెరికా ఎప్పుడు వెళ్ళారు? అమెరికా, ఇంగ్లాండ్ ఇలాంటి దేశాలకు వెళ్ళిన వాళ్ళంతా అదమం పిలక మార్చి క్రాఫింగు పంచకట్టు మానేసిన సూట్లు వేస్తారు. నేను మిమ్మల్ని మీ చిన్నతనం నుంచి చూస్తూనే ఉన్నాను. మీరు ఎన్నడూ పిలక పంచకట్టు మార్చినట్టుగా పై దేశాలకు వెళ్ళినట్లు కానీ లేదే. అదీ కాక మన ముక్కామలలో కోటయ్య శెట్టి అనే కోటేశ్వరుడు ఎవరుండేవాడండి? కోటేశ్వరుని మాట అటుంచి 1 లక్షాధికారైనా ఉన్నాడా అని నిలదీసి అడిగాడు. పేర్రాజు గారు నవ్వుతో, నేను చెప్పిన దాంట్లో ఉన్న అద్భుతం అంతా ఇదే. మరి నేను విదేశాలకు ఎన్నడూ వెళ్ళకపోయినా మన ముక్కామలలో కోటయ్య లాంటి కోటేశ్వరుడు ఎవరూ లేకపోయినా మీరు కోరిన తక్షణం ఇంత కథ కలిగాను కదా, ఇంతకన్నా అద్భుతం ఏముంటుంది చెప్పండి అని జేబులో డబ్బీ పైకి తీసి ఒక్క పొడుంపట్టు ఎక్కించాడు. ఇప్పుడు గుడ్డి పెత్తనమనే మరో చక్కని చందమామ కథను విందాం. పూర్వం ఒకప్పుడు నాగలోకంలో ఒక మహానాగు ఉండేది. ఆ పాము సర్పరాజని ఆదిశేషుని ప్రాపకం సంపాదించి ఎప్పుడు ఆయనను ఆశ్రయించుకుని కూడా తిరుగుతూ ఉండేది. ఒకనాడు ఆదిశేషుడు ఆ నాగుతో, ఏమోయ్, నువ్వు అస్తమానం నన్ను కనిపెట్టుకు తిరుగుతున్నావు.
నీ మనసులో ఏదో కోరిక ఉన్నట్లుంది. నేను తీర్చగలిగినట్టయితే తీరుస్తాను. సంశయించక చెప్పు అన్నాడు. ఆ నాగు వెంటనే రాజుకు నమస్కరించి, ప్రభు, నాకొక కోరిక ఉన్నమాట వాస్తవమే. తమరు మరొక లాగును తలుచుకు అని అభయమిస్తేనే మనవి చేసుకుంటాను అన్నాడు. పర్వాలేదోయ్ నాగు, చెప్పు అన్నాడు రాజు ఆప్యాయంతో. రాజు సమ్మతించినందుకు నాగు పొంగిపోయి, స్వామి, ఆశ్రితుల్లో ప్రధానుని అయి గొప్పవాణ్ణి అనిపించుకుంటున్న నాకు తక్కిన అన్ని నాగులకు మళ్ళీ ఒకే ఒక్క తలకాయ ఉండటం బాగాలేదు. ప్రభువులు ఉన్నట్లు 1000 శిరస్సులు కాకపోయినా ఒక్క 100 తలకాయలైనా నాకు ఉండేటట్లు అనుగ్రహించండి, ఇదే నా ప్రార్థన అని కోరాడు. ఆదిశేషుడు నవ్వి, వెర్రివాడా, నాకు 1000 తలలు ఉన్నాయంటే ఊరికే కాదు, ఈ భూలోకాన్ని అంతటిని ఆ తలలపైన మోయవలసిన విధి ఒకటి ఉంది కనుక అన్ని అవసరాలు ఉన్నాయి. కానీ లేకపోతే నేను మీ అందరమల్లే ఒకే ఒక్క తలతో సుఖంగా ఉండేవాణ్ణి. 100 తలలు కావాలని 200 తలలు కావాలని కోరుకొని లేని బెడ తెచ్చుకుంటూ ఈ తలలన్నింటికీ సంరక్షణ చేసుకోవాల్సిన ఇబ్బంది కూడా పడాలి. కనుక ఉన్న ఒక తలతోనూ తృప్తిపడి ఊరుకోవడం మేలు అని సలహా చెప్పాడు. కానీ నాగుకి రాజు మాట నచ్చలేదు. ఈ మాత్రం దానికి మహా అర్చేవానికి మళ్ళేను తీర్చేవాడికి మళ్ళేను కోరుకోమనడం ఎందుకు, తీరి కూర్చోలేక అనుకున్నాడు కూడా మనసులో. ఏమంటావు అన్నాడు మళ్ళీ శేషుడు. అందుకు గాను నాగు, పోనీ మరొక్క తలైనా అదనంగా ఇప్పించండి అన్నాడు చొరవ చేసి. అప్పుడు శేషుడు, సరే అలానే ఇస్తున్నాను. ఇప్పుడు నీకు తోక ఉన్న చోటున నీవు కోరిన 2వ తల ఏర్పడుతుంది. కానీ ఆ తలకు కొళ్ళు మాత్రం ఉండవు. ఏమంటే నీ మొదటి తలకు మళ్ళీనే ఆ తలకు కూడా కొళ్ళు ఉంటే అది నీ శరీరాన్ని అటు లాక్కుపోతానంటుంది. ఈ తల ఇటు ఆ తల అటు లాగటం మొదలెడితే నీ పని అయినట్లే. కనుక కళ్ళు గల నీ మొదటి తలే నీ శరీరానికి సడుపుతూ ఉంటుంది. 2వ తల అలంకారంగా ఉంచుకో అని చెప్పి పంపేశాడు. ఇప్పుడు మహానాగుకి తోక పంపు కూడా తలగా మారిపోయి అతనికి ఎంతో ఆనందం, తృప్తి, గర్వం బయలుదేరినాయి. తక్కిన నాగులన్నీ మహానాగు ఆధిక్యత చూసి అసూయపడ్డాయి కూడాను. ఆదిశేషుడు చెప్పిన సలహా ప్రకారం 2 తలల నాగు మొదట కొంతకాలం కొళ్ళున్న మొదటి తలకే పెత్తనమిచ్చి అది ఎటు లాక్కుపోతే అటే వెళ్తూ ఉండేది. కానీ ఒకనాడు 2వ తల దానితో, నువ్వు నన్ను ఏరికోరి తెచ్చుకున్నావు, అటువంటప్పుడు పాత దాని మీద కన్నా నా మీద నీకు ఎక్కువ మక్కువ, ప్రేమ, ఆదరణ ఉండాలి కదా. చూడగా అటువంటి లక్షణాలు ఏవీ లేవు సరికదా. ఆ ముసలి తలతో సమంగానైనా నన్ను చూడకపోతివే. ఈ పక్షపాత బుద్ధి నీకు ఉండటం న్యాయమేనా అని సనగడం మొదలెట్టింది. అప్పుడు మహానాగు, పెద్దవాడు సర్పాలకు రాజు అయిన ఆదిశేషుని సలహా ప్రకారం నడుస్తున్నాను. ఒక ఇంటిలో పెత్తనం ఒకళ్ళకే ఉండాలి కానీ ఇద్దరికి ఉండటం మేలు కాదు సుమా అన్నాడు. అప్పుడు 2వ తల, అందుకు నేను ఒప్పుకుంటాను. కానీ ఎల్లకాలం దాని పెత్తనమే అయితే ఇక నా పెత్తనం ఎప్పుడు? కొన్నాళ్లకు నేను సాగిస్తాను, దాన్ని ఊరుకోమనండి అని సబబు చెప్పింది. ఈ మాటకు మహానాగు, నువ్వు చెప్పిన దానిలో న్యాయం లేకపోలేదు. కానీ దానికున్న అనుభవం నీకేది? అన్నింటికంటే ముఖ్యంగా దానికి కళ్ళు ఉన్నాయి. సర్వేంద్రియానం నయనం ప్రధానం అని పెద్దలు ఊరికే అన్నారా? అన్ని అవయవాల్లోనికి కన్ను ముఖ్యం. కన్నే లేనప్పుడు నువ్వు పెత్తనం ఎలా చేయగలుగుతావు? ఒకవేళ చేసినా అది గుడ్డి పెత్తనమే అనిపించుకుంటుంది. కనుక లేనిపోయిన బెడద నీకు పోక అక్కవైన చెల్లెలికి మళ్ళీ నిశ్చింతగా ఉండు అన్నాడు. పైత్యం చేసిన వాడికి పటికి బెల్లం చేదు అన్నట్లు ఈ సలహా 2వ తలకు నచ్చనే లేదు. నచ్చకేం చేసింది? మొదటి తల మామూలు ప్రకారం తన కళ్ళు ఉపయోగించి జాగ్రత్తగా నాగు యొక్క శరీరాన్ని ఆహారం ఉన్న చోటుకు వెతుక్కుంటూ తీసుకుపోయేసరికి 2వ తల దారిలో తగిలిన ఒక మొక్క మొదలను గట్టిగా కరిచి పట్టుకుంది.
అయితే మొదటి తల ఎంత లాగినా పాము యొక్క శరీరం సాగిందే కానీ రెండో తల తన పట్టు వదలట్లేదు. ఇంకా లాగితే తెగిపోతున్న భయం కొద్దీ మొదటి తల లాగటం మానేసింది. దాంతో రెండో తల తన పట్టు నెగ్గుతుందన్న విజయగర్వంతో తన వైపే లాగేయటం మొదలెట్టింది. అప్పుడు మొదటి తల నాగుతో, చూచావా, రెండో తల అటు లాక్కుపోతుంది, ఇప్పుడు ఏమంటావు అని ఫిర్యాదు చేసింది. అందుకు నాగు, సరే లాగని, ఏం చెయ్యం మరి అని చేసేది లేక నిస్పృహతో తన అసహాయతను వెల్లడించింది. అంతటా మొదటి తల, నేనేం చేయగలను, నీ కర్మం నీది అని చెప్పి విరక్తిభావంతో ఊరుకున్నది. సరే అన్నట్లుగా రెండో తల తన గుడ్డి పెత్తనం మొదలెట్టి తన సరదా తీర్చుకోబోయింది. ఒక రోజున నాగుని మొదటి తలని కలిసి బరబరా లాక్కుపోయింది. ఎక్కడికో దానికే తెలియదు. తెలియటానికి కళ్ళుంటేక గుడ్డిదా లోకం. వెళ్ళి పాపం భగభగా మండిపోతున్న ఒక పెద్ద అగ్నిగుండంలో పడింది. ఇంకేముంది, పడ్డంతోనూ తను, నాగు, మొదటి తల కూడా నిమిషంలో నుసై ఊరుకున్నాయి. ఈ సంగతి తెలియడంతోనే తక్కిన నాగులన్నీ చేరి ఈ మహానాగు తీరి కూర్చోలేక ఆపద కోరి తెచ్చుకున్నాడు. భగవంతుడిచ్చిన ఒక్క తలతో తృప్తి పడక వెర్రి వేషాలకు పోయి నాశనమయ్యాడు అంటూ సానుభూతితో నిట్టూర్చినాయి. ఈ విధముగా తృప్తి లేకను పెద్దల సలహా వెనకను మహానాగు సుఖాన ఉన్న ప్రాణం దుఃఖాన పెట్టుకోవడమే కాక చివరకు కుటుంబంతో సహా ఆత్మనాశనం అయి ఊరుకున్నది. విన్నారు కదండి. ఇటువంటి చక్కని మరెన్నో చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.